మ్యాథ్స్ పరంగా ఓకే, క్రిటికల్ గా పర్వాలేదు. బట్ ఐ లైక్ ఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్. హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 యొక్క 28 నవంబర్ సెకండ్ షిఫ్ట్ యొక్క రివ్యూ అనేది మనం తెలుగులోనే చూద్దాము. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సెకండ్ షిఫ్ట్లో వచ్చిన టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాలా మంది చెప్పారు లేడీస్ బానే ఉంది. మ్యాథ్స్ పరంగా ఓకే, మ్యాథ్స్ లో ఎక్కువగా క్రిటికల్ గా ఏమైనా ఉన్నాయా? క్రిటికల్ గా పర్వాలేదు. బట్ ఐ లైక్ ఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్. ఓకే, రీజనింగ్ పరంగా ఎలా ఉంది? రీజన్ పర్వాలేదు. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ కవర్ చేస్తున్నాను రీజనింగ్ లో? రీజనింగ్ పర్వాలేదు, బాగానే ఇచ్చాడు పేపర్. టఫ్ ఏం లేదు. కరెంట్ అఫైర్స్ జీకే టఫ్ ఏం లేదు, బాగానే ఇచ్చాడు. కరెంట్ అఫైర్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఈ మధ్య కాలంలో? కరెంట్ అఫైర్స్ అయితే అది కొంచెం టఫ్ గా ఉంది, చిన్నది. కానీ బేసిక్ అయితే పర్వాలేదు. రీజనింగ్ జీకే కరెంట్ అఫైర్ జీకే ఇంకా జీకే అయితే సూపర్, ఇంకా బాగా ఇచ్చాడు. ఎలాంటి ఇస్తున్నాడు జీకేలో? జీకేలో ఈ 2025 ఇయర్స్ ఉంది, ఈ ఇయర్ ఉంది కదా, దీని మీద ఇచ్చాడు క్వశ్చన్ పేపర్. సైన్స్ పరంగా సైన్స్ ఇది పర్వాలేదు. పేపర్ ఓవర్ గా చూసుకుంటే ఈజీ అంటే టఫ్ అంటే మీరు ఏమంటారు? పేపర్ పర్వాలేదు, ఈజీగానే ఉంది. కానీ జీకే అయితే చాలా చాలా సింపుల్ గా ఉంది. ఈ ఇయర్ పైన క్వశ్చన్స్ ఇచ్చాడు ఓన్లీ. అంటే 30కి మీరు ఎంత వరకు వెళ్ళారు జీకేలో? 30 అంటే అది ఎక్స్పెక్ట్ చేసి చెప్పలేను. పేపర్ ఓవర్ గా చూసుకుంటే ఈజీ అంటే టఫ్ అంటే మీరు ఏమంటారు? మీడియం అని చెప్పలేను, పర్వాలేదు. ఓకే, 100 చేశాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అజ్జాడ. ఆర్సాడ్ దగ్గర ఓహో, ఇక్కడ ఉంటాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ షిఫ్ట్ ఎగ్జామ్ వచ్చింది. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. ఎగ్జామ్స్ మ్యాథ్స్ పరంగా బాగానే ఈజీ ఉందా టఫ్ ఉందా? మీడియం టఫ్ గా ఉంది కొంచెం. మ్యాథ్స్ రీజనింగ్ కూడా కొంచెం టఫ్ ఉంది. కానీ పేపర్ అనేది బాగానే ఇచ్చాడు. బట్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వాళ్ళు రీజనింగ్ చేసుకుని వస్తే పర్ఫెక్ట్ రాయగలరు. సైన్స్ పరంగా ఏదైనా సరే అన్ని టచ్ చేసుకొని రావాలి. జీకే కరెంట్ అఫైర్ కరెంట్ అఫైర్ మీద వెళ్తుందా? కరెంట్ అఫైర్ ఇచ్చాడు. 2025 పాలిటీ కానీ హిస్టరీ 2025 ఇచ్చాడు. 2025 ఇచ్చాడు కరెంట్ అఫైర్. పాలిటీ కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఏం టచ్ చేయలేదు? అవేం టచ్ చేయలేదు, ఓన్లీ నార్మల్ ఇచ్చాడు. పేపర్ ఓవరాల్ చూసి ఈజీ అంటే టఫ్ అంటే టఫ్ ఉంది. టఫ్ అంటే మ్యాథ్స్ పరంగా టఫ్ ఉందా? మొత్తం ఓవరాల్ గా చూస్తుంది ఓవరాల్ గా టఫ్ ఉంది. పేపర్ అనేది ఎగ్జాంపుల్ అయితే అన్ని టచ్ చేసుకుని వచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, కొంత చూసి ఇది బాగా లీడ్ చేస్తాను, ఇది లీడ్ చేయకుండా అనిపిస్తుంది కదా, అటువంటి ఇట్లు మాత్రం టఫ్. సెక్షన్ వైజ్ ఉందా? సెక్షన్ వైజ్ ఇచ్చారు. మీరు ఎంతవరకు అటెంప్ట్ చేశారు? నేను వచ్చి 70. ఆల్ ది బెస్ట్ అమ్మా. స్థాయి బిలో ఎంటర్ 10th క్లాస్ లోపే. మరి రీజనింగ్ పరంగా ఎందులో నుంచి ఎక్కువ టాపిక్స్ కవర్ చేస్తున్నారు? ఎక్కువ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇంకా మ్యాథ్స్ పరంగా వర్క్ అండ్ వేజెస్, పర్సెంటేజెస్. సైన్స్ పరంగా సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ఎక్కువ ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నారు? ఫిజిక్స్, బయాలజీ లేకపోతే కెమిస్ట్రీ? పిజి ఎక్కువ వాళ్ళైతే కెమిస్ట్రీ వచ్చింది. కెమిస్ట్రీ ఎక్కువ వచ్చింది. ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి? కెమిస్ట్రీ ఎక్కువ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ వచ్చేసి. ఓకే, ఇంకా మామూలుగా ఫిజిక్స్ లో మామూలుగా ప్రాబ్లమ్స్ అని ఇస్తున్నాడా? ప్రాబ్లమ్స్ అయితే ఫిజిక్స్ నుంచి పెద్ద రాలేదు. థియరీ బేస్. బయాలజీ ఒక 2 or 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి? ఆర్గానిజం సంబంధించి. కరెంట్ అఫైర్స్ జీకే? కరెంట్ అఫైర్స్ అండ్ జీకే రీసెంట్ గా జరిగిన జీకే అనేది ఇవ్వట్లేదండి. స్టార్ జీకే అయితే ఇవ్వట్లేదు సార్. జాగ్రఫీ గట్టా పెద్ద టచ్ చేయాలి. మీరు ఎంతవరకు టచ్ చేశారు? మేము జనరల్ అవేర్నెస్ దగ్గర వెళ్ళాం సార్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? మొత్తం 75. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం పేపర్ కైసే. క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 ఇచ్చారండి. జనరల్ అవేర్నెస్ 25, జనరల్ రీజనింగ్ వచ్చేసి 20, టోటల్ గా 100కి ఇచ్చారండి. పేపర్ అయితే చాలా బాగుంది. రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ 25 ఇచ్చారు. రీసెంట్ అంటే 2025లో జరిగాయి. రీజనింగ్ పరంగా ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాడు? రీజనింగ్ పరంగా వచ్చేసి అది మన ఇవి ఉంటాయి కదా, గ్రూప్ డికి సంబంధించి వచ్చేసి మ్యాథమెటిక్స్లో
మ్యాథమెటిక్స్ సంబంధించి వచ్చేసి బాగా అంటే ఈజీగా ఉంటుందా మ్యాథ్స్ లేకపోతే కొంచెం మ్యాథ్స్ అయితే ఈజీగా ఉంటుంది. 25 మార్క్స్ మ్యాథ్స్ 20 మ్యాథ్స్ వచ్చి 25, రీజనింగ్ వచ్చేసి 25 చేయొచ్చు. అంత ఈజీగా ఉంది. రీజనింగ్ వచ్చేసి మాత్రం జనరల్ అవేర్నెస్ అవేర్నెస్ 30కి ఇచ్చాడు. 30, 25, 20. జీకే అనేది హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ రావట్లేదు. ఓన్లీ కరెంట్ అఫైర్ ఎలా ఇస్తున్నాడు, దేనికి సంబంధించి ఇస్తున్నాడు? రీసెంట్ గా వచ్చిన అంటే ఈ ప్రధానమంత్రి తర్వాత వచ్చేసి క్రీడలకు సంబంధించినవి. కేరళలో మొన్న ఫుట్బాల్ ఒలింపిక్స్ అయ్యాయి కదా, ఫుట్బాల్ ఒలింపిక్స్ లో ఎవరు ఎన్నికయ్యారు అటువంటి ఇస్తున్నాడు. సైన్స్ సంబంధించి బయాలజీ నుంచి టాపిక్స్ నుంచి ఎక్కువ మొక్కల టాపిక్స్ ఎక్కువ ఇస్తున్నాడు. తర్వాత జియాలజీ నుంచి కెమిస్ట్రీ, ఆర్గానిక్స్ కెమిస్ట్రీ, ఇది ఫార్ములాస్ ఇస్తున్నారు. ఫార్ములాస్ చెప్పిన అర్థం అవుతుంది. ఓవరాల్ గా ఎంతవరకు మనం టచ్ చేయొచ్చు? ఓవరాల్ గా 75 టచ్ చేయొచ్చు. మీరు ఎంతవరకు వెళ్ళారు? నేను 65. ఇదే ఫస్ట్ టైం అంతకుముందు ఎన్టీపీసీ గ్రూప్ డి రాశాను, తర్వాత లోకో పైలట్ రాశాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది బొబ్బిలి. తప్పనిసరిగా ఈసారి మీరు విజయం చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్ సార్. విజయం ఫేమస్ టీవీ. ఓకే, నేను చూస్తాను సార్. విజయం ఫేమస్ టీవీ. థ్యాంక్స్ సార్. మ్యాథ్స్ కొంచెం టఫ్గా ఉంది. ఏ టాపిక్స్ కొంచెం మ్యాథ్స్ కష్టంగా ఇస్తున్నాడు? ఏ టాపిక్స్? కొంచెం అర్థమెటిక్ పర్వాలేదు. పేపర్ రీజనింగ్ పర్వాలేదు, బాగానే ఉంది. సరే, రీజనింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, లేకపోతే కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. సైన్స్ పరంగా ఎలా ఉన్నా? సైన్స్ అంతా బాగానే ఉంది. సైన్స్ ఏ టాపిక్? కెమిస్ట్రీ కవర్ చేస్తుందా, బయాలజీ, ఫిజిక్స్ అయ్యి సార్? కెమిస్ట్రీ ఎక్కువ కవర్ చేస్తాను. ఆర్గానిక్ జీకే కరెంట్ అఫైర్ పరంగా జీకే అంతా బాగానే ఉంది, పర్వాలేదు. జీకే కరెంట్ అఫైర్, రీసెంట్ కరెంట్ అఫైర్ అని చెప్పి ఎక్కువ మంది అంటున్నారు. స్టాక్ ఇస్తున్నాడు, కరెంట్ అఫైర్స్ ఏమి ఇవ్వలేదు. ఎలా క్వశ్చన్ ఇచ్చాడు స్టాక్ అంటే పాతవన్నీ ఇచ్చాడు అంతే. ఇప్పుడు ఎంట్రన్స్ మొదటి నుండి ఏమి ఇవ్వలేదు, బాగానే ఉంది. పేపర్ ఓవరాల్ చూసుకుంటే ఈజీ అంటారు, టఫ్ అంటారు, మీడియం. ఇక్కడ చూడొచ్చు మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఇవి మాత్రం ఎవరైనా మిస్ చేయొద్దండి, ఎందుకంటే సెకండ్ షిఫ్ట్లో అడిగిన టాపిక్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్ఐ యూనిట్, ఎలక్ట్రిసిటీ, మెగ్నీషియం, గ్రావిటేషన్ మీద అడిగాడు క్వశ్చన్, లాస్ ఆఫ్ మోషన్, లైట్, నేను ఏవైతే చెప్పినానో ఎస్టర్డే అవే దానిల మీద అడిగినారనమాట. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి. అలానే కెమిస్ట్రీలో కూడా అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్, కెమికల్ రియాక్షన్ బ్యాలెన్సింగ్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, మెటల్ అండ్ నాన్ మెటల్స్ మీద అడిగాడు. బయాలజీలో తక్కువ అడిగినాడు అనమాట క్వశ్చన్స్, కానీ అడిగినట్టు ఈ టాపిక్స్ మీద ఎక్కువ అడిగాడు అనమాట. సెల్ అండ్ టిష్యూస్ కానీ, ప్లాంట్ కింగ్డమ్ కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, యానిమల్ కింగ్డమ్ కానీ, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టము, ప్లాంట్ రిప్రొడక్టివ్ సిస్టము, ఫుడ్ చైన్ మీద. ఇంకా మ్యాథమెటిక్స్లో ఇక్కడ మీరు చెక్ చేయండి, ప్రతి ఒక్కటి నేను ఎస్టర్డే చెప్పినవి కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్ అనమాట. ఇవి కూడా తీసుకోండి, స్క్రీన్ షాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి.